Nani garu here, ikkada. Hi. Yeah, hi. I'm Anjali from TFPC. Hi, Anjali. A big fan of you, sir. Thank you. And first thing enti anante like ఇండస్ట్రీలో ఎలాంటి జానర్ ఇచ్చినా అంటే లైక్ ఇట్స్ కామెడీ కావచ్చు ఆర్ అంటే లైక్ థ్రిల్లర్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్ మీరు 100% చేస్తారు. అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ అద్దరిపోయింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు నాని గారు హారర్ జానర్లో మాకు కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా గ్యారంటీగా చేయను. యా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఐ విల్ నాట్ డూ అ హారర్ ఫిల్మ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హిట్ 3 గురించి ఎనీ అప్డేట్? మై నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ మంత్ అండి. ఈ మంత్ 29th సరిపోతే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ అయిన ఒక 1 weekలో యూ విల్ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిల్మ్. అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి. ఓకే డన్. అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారిది ఒక మూవీ ఉంది కదా చంటబ్బాయ్. సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వెల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వెల్? యా నో, ఇన్ఫ్యాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వీ వాంటెడ్ టు డూ చెంటబ్బాయి మోడ్ కైండ్ ఆఫ్ చెంటబ్బాయి లాంటి ఒక సినిమా బట్ నవీన్ చేశాడు, ఏజెంట్ ఆత్రేయ. సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం అండ్ ఐ థింక్ ఫర్ టుడేస్ టైమ్స్ చెంటబ్బాయి లాంటి సినిమా విల్ హ్యావ్ అ బాల్ ఇన్ ద థియేటర్స్ కరెక్ట్గా చేస్తే. నాని గారు ఇక్కడ చెప్పండి. ఐఎమ్ మోహన్. యాక్చువల్లీ అంటే సుందరానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. సో మీ ఇద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు చాలా అసలు డైరెక్టర్కి యాక్టర్గా మీకు. సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారా స్క్రిప్ట్, లేకపోతే ఇది ముందే అనుకున్నారా? అంటే ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ని బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకు ఉంటుంది? అంటే అది సో అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి. అంటే ఇట్స్ నాట్, వి డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాజ్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోలేదు. ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జానర్ అవ్వచ్చు, దంట రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ సినిమాని కూడా అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో, ఎంత మనసు పెట్టి పని చేసామో అంతే మనసు పెట్టి పని చేసాం. ఇది మీకు ఒక థియేట్రికల్ అడ్రినలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం, అదొక ఎమోషనల్ డ్రామా. సో ఈ ఎక్స్పీరియన్స్ obviously I think theatrical experience will be much greater is what I feel. Yeah. Nani garu this side. Nani garu yeah, Nani garu this side. ekkadandi okay, hi. సో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో మీ మూవీస్లో ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్ల జమీందార్ సార్. దానయ్య గారు ఇక్కడ సార్.